అఖిల్ సాబ్ త్వరగా పోనివ్వండి. అలాగే. ఏం ఐస్ క్రీమ్ తింటావు? ఒక కోన్ ఐస్ క్రీమ్. వదినా మీకు? బటర్ స్కాచ్. ఓకే వదినా. చెప్తా నీ పని. హలో బాలు. సత్య, భాగ్యాన్ని వేసేయడానికి మంచి ఛాన్స్ దొరికింది. నిజమా? భాగ్య ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళేది భాగ్య శవం మాత్రమే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజే చంపిపడే. అలాగే. చచ్చిందన్న శుభవార్త చెప్పడానికి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓకే. రేయ్ రే ఆగు. ఆగు. ఆగరా. ఆగరా. ఆగరా రేయ్. రే రేయ్ నా తాళి. రే ఆగు. ఆగరా. ఆగరా రేయ్. ఆగరా. పునమి నువ్వు ఇటెళ్ళు, నేను అటెళ్తా. అప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు. అలాగే. రేయ్, మీరొస్తారని నాకు తెలుసురా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ మీ భాగ్యం వదిలికి ఏం జరగబోతుందో తెలీదురా. చూసావుగా, అదే భాగ్యమ్మ. నువ్వు చంపాల్సిన దాన్నే. ఇప్పటికే నలుగురిని చంపి 3 సార్లు జైలుకి వెళ్ళాను. ఇప్పుడు దీన్ని చంపి 4వసారి జైలుకి వెళ్తాను. గుర్తుందిగా, మన ప్లాన్ ప్రకారం ముందుగా నేను వెళ్ళి భాగ్యమ్మలో తాళి తెంపుకుని పారిపోతాను. ఆ తర్వాత ఆ భాగ్యమ్మని రాళ్లతో కొట్టి కొట్టి అతి కిరాతకంగా దారుణంగా చంపేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? రేయ్.
రేయ్, ఆగరా. రేయ్ ఛ! పునమి వాడు వదిన ఏదో చేస్తానన్నాడు. వెళ్దాం పద. అలాగే వకీల్ సాబ్. అమ్మా ధర్మం చేయండి అమ్మా. వెళ్ళవే. నా తాళిపై నేను ఏడుస్తుంటే నువ్వెవరే నన్ను తగులుకున్నావు? వెళ్ళు. డబ్బులు ఇవ్వవా? నీ సంగతి చెప్తా. డబ్బులు ఇవ్వవా? డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవా నువ్వు? ఆగు నీ పని చెప్పు. పని చెప్తాను. డబ్బులు ఇవ్వవా నువ్వు? వదిన రేయ్. వదిన 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 ఏమైంది వదిన? వదిన ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అంటే నువ్వు పిచ్చిదానివి కాదన్నమాట. నేను అనుమానించినట్టు పిచ్చిదాని వేషంలో వచ్చిన కిరాయి హంతకురాలు అన్నమాట. చెప్పు, మా అక్కని చంపమని ఎవరు పంపించారు? చెప్పు చెప్పు, పోలీసుల్ని పిలిపిస్తాను. చెప్పు. పునమి దాని చేతిలో ఫోన్ ఉంది చూడు, ఆ ఫోన్ లాక్కో. ఏయ్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను జైలుకి పంపకుండా ఉండాలి అంటే నిన్ను ఎవరు పంపించారో మాకు తెలియాలి. లేదంటే ఇటు నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తా. వద్దమ్మా. పునమి వదిన అక్క, వదిన ఏం కాదు. వదిన లేవండి. అమ్మా భాగ్యం, ఏమైంది? ఏమైందమ్మా? భాగ్యం, ఏం జరిగింది? రే ప్రకాష్, ఏమైంది? ఏమైందే? ఏమైందమ్మా? భాగ్యం భాగ్యం ఏమైంది? ఆ దెబ్బలేంటి? ఏమైంది చెప్పు. పున్నమి ఏమైంది? అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, నాకేం కాలేదు. ఏం కాకపోవడం ఏంటే? ఈ మొహం అంతా దెబ్బలేంటి? అమ్మా పున్నమి, ఏం జరిగింది? మేమందరం రెస్టారెంట్కి వెళ్తుంటే వెళ్లే దారిలో ఒక దొంగోడొచ్చి అక్క మెడలో తాళి తీసుకుని పారిపోయాడు అత్తయ్య.
దాంతో మేమిద్దరం వాడి వెంట పడ్డాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే రేయ్ రే ఆగు ఆగు ఆగరా 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 రేయ్ రే రేయ్ ఏదో కిరాయి కోసం కక్కుర్తిపడి వచ్చానమ్మా. మీ అక్కని చంపాలని చూశానమ్మా. అయ్యో, ఇంత జరిగిందా? అలా వకీల్ సాబ్ నేను అడ్డుపడ్డాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఊహించడానికి కూడా భయంగా ఉంది. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. లేచిన వేళ మంచిది కాబట్టి భాగ్యం క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది. లేకపోతే అమ్మా వదినకేం కాలేదు కదా? ఆ పిచ్చిదెవరో నీకు తెలుసా భాగ్యం? నాకు తెలియదమ్మమ్మ గారు. మరి తెలియకుండానే నిన్ను చంపేంత కోపం దానికి ఎందుకు వచ్చిందే? నాకు అది అర్థం కావట్లేదమ్మమ్మ గారు. ఆ రోడ్డు మీద నువ్వు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందర్నీ వదిలిపెట్టి అసలు నిన్నే ఎందుకు చంపాలనుకున్నట్టు? చూడబోతే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదంలా లేదు. ఎవరో కావాలని ప్లాన్ చేసి భాగ్యంని చంపబోయారేమో అనిపిస్తుంది. భాగ్యాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు తెలిసి ఆ సత్యానే భాగ్యాన్ని చంపాలని చూసుంటుంది. సత్య ఎవరు? సత్యానా? సత్య ఎవర్రా? అయ్యో, కంగారులో నిజం చెప్పేశాను. ఇప్పుడు ఎలా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు ఆ సత్య ఎవరు? దానికి భాగ్యానికి ఏమిటి సంబంధం? అసలు భాగ్యాన్ని సత్య ఎందుకు చంపాలనుకుంటుంది? అయ్యో, బావ అనవసరంగా నోరు జారాడు. అందుకే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి? ఇంకా అర్థం కాలేదా అమ్మమ్మా? నేను మొదటి నుంచి అనుమానించినట్టే బావ చిన్నిళ్ళేమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. ఆ రెండో పెళ్ళం మొదటి పెళ్ళం అడ్డు తొలగించాలి అని అనుకునుంటది. అందుకే అలా పిచ్చిదాన్ని ఏర్పాటు చేసి భాగ్యం ఒక్క మర్డర్కి ప్లాన్ చేసింది. అంతేనా బావా? నోర్ముయ్! ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా భర్త శ్రీరామచంద్రుడు. ఆయన గురించి ఇంకోసారి పిచ్చి వాగుడు వాగితే కళ్ళు పోతాయి. ఏయ్, శృతి చెప్పిన దానిలో తప్పే ఉంది. జరిగింది వింటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు.
శృతి చెప్పింది అబద్ధము అని నీ శ్రీరామచంద్రుణ్ణి ఒక్కసారి ఒట్టేసి చెప్పమనమ్మా. చెప్తారు. 1 కాదు 100 ఒట్లేసి మరీ చెప్తారు. ఏమండి, వీళ్ళ కళ్ళు తెరుచుకునేలాగా, చెవులు చిల్లులు పడేలాగా మిమ్మల్ని అవమానించినందుకు తల బాదుకొని చచ్చేలాగా నిజం చెప్పండి, నిజం చెప్పండి. అయ్యో, బావగారేంటిలా ఇరుక్కుపోయారు? ఇప్పుడు ఇన్ని ఎలా కాపాడాలి? నిజం చెప్పకుండా ఎలా ఆపాలి? అడుగుతుంటే మాట్లాడారేంటండి? తాళి కట్టింది నా మెల్లోనే అని, మీ గుండెల్లో ఉన్నది మీ భార్య భాగ్యమేనని, మీకు రెండో ఇల్లు లేదని, అలాంటి ఆలోచన ఈ జన్మలో రాదని చెప్పండి. అడుగుతున్నది మిమ్మల్నే. అది భాగ్యం, అది భాగ్యం అక్క అడుగుతుంది కదా, చెప్పు బావా. చూసావా, చెప్పండి చెప్పండి అని నువ్వు ఎంత గింజుకుంటున్నా ఆయన మాత్రం చెప్పట్లేదు. బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు. అంటే మా అనుమానం నిజమే అన్నమాట. ఏవండి, అడుగుతుంటే మాట్లాడారేంటండి? నా నమ్మకం అబద్ధమా? వాళ్ళు మాట్లాడేది నిజమా? మీకు నేను కాకుండా ఇంకో భార్య ఉందా? నా గుండెలు పగిలిపోకముందే మీరు నిజం చెప్పండి. చెప్పండి, అడుగుతున్నది మిమ్మల్నేనండి. అంటే వాళ్ళు చెప్పింది బావగారు, ఎందుకు బావగారు టెన్షన్ పడుతున్నారు? నిజమేంటో చెప్పేయండి. ఆ? ఆ నిజమేంటి నీకు కూడా తెలుసా? అవునక్క, కాలేజ్లో బావగారిని సత్య అనే ఒక అమ్మాయి ప్రేమించిందంట. బావగారిని పెళ్లి చేసుకోమని బలవంతం కూడా చేసిందంట. మా ఇంట్లో చూసిన అమ్మాయిని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను అని బావగారు తెగేసి చెప్పేశారంట. బహుశా తన్ని కాదన్నందుకు ఆ అమ్మాయి పగబట్టేసి నీ మీదేదైనా హత్య ప్రయత్నం చేసిందేమో అని బావగారి అనుమానం. అందుకే ఇదంతా సత్య చేయించుండొచ్చు అని అన్నారు కదా బావా? ఆ అనుమానంతోనే అన్నాను, అంతే. విన్నారు కదా, నువ్వు పృథ్వీ వెనకాల నన్ను పెళ్లి చేసుకో అంటూ తోకొప్పుకుంటూ తిరుగుతున్నావు కదా. ఒకప్పుడు మా ఆయన వెనకతల కూడా ఇలాగే అమ్మాయి తిరిగేదంట. బహుశా అమ్మాయి ఏమన్నా చేయించిందేమోనని మా ఆయన అనుమానం, అంతే. సరే సరే, ఎవరి దిష్టో మీ దంపతుల మీద పడినట్టుంది. తాళి తెగడం అశుభం. పదండి దేవుడి దగ్గరికి. పద భాగ్యం.